మార్గానికి నిన్నే వెళ్దాం అనుకున్నా గానీ, లేట్ అయ్యేప్పటికి షో స్టార్ట్ అయిపోయి ఉంటది. ఏదన్నా మిస్ అవుతానేమో అని ఆగిపోయా. ఇక ఈరోజు మార్నింగ్ వెళ్లి చూసాను. నాకైతే జస్ట్ యావరేజ్ వన్ అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్‌గా బావుంది. బట్ సెకండ్ హాఫే లెట్ డౌన్ అయింది. మెయిన్‌లీ ఇంపాక్ట్ లేని థర్డ్ యాక్టే మిస్‌ఫైర్ అయింది. ప్లాట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఒక క్రైమ్ జరిగిద్ది. అలాంటి ఒక కేస్‌నే ఒకప్పుడు చూసిన ముంబై ఏడీజీపీ ధ్రువ్ ఇక్కడికొస్తాడు. మరి ఆ క్రైమ్‌ని ఎలా ఛేదించాడనేది మీరు చూస్తారు. రియల్లీ ఫస్ట్ హాఫ్ మంచిగా ఎంగేజ్ చేసింది. తెలివిగల ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని చూడబోతున్నానేమో అనిపించింది. ఆ ప్రొసీడింగ్స్, క్యారెక్టర్స్ బిహేవియర్ అండ్ తీసుకున్న ఆ ఎస్ఎన్ పాయింట్ ఇంట్రెస్ట్‌ని గ్రాబ్ చేసింది. ఏం చెప్తారో, ఏం చూపిస్తారో చూసేలా చేసింది. ఇద్దరుంటారు. ఆ ఇద్దరు చేసే థింగ్స్ కేస్ ఇన్వెస్టిగేషన్‌లోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. నేను మరీ ఎక్కువ చెప్పట్లేదు. అందుకే ఎస్ఎన్ అని అన్నాను. స్పాయిలర్ థింగ్ వల్ల. అయితే ఏమైందంటే ఇక్కడ దాకా బానే ఎంగేజ్ చేసిన మూవీ సెకండ్ హాఫ్‌లో పోయింది. సేమ్ ఫస్ట్ హాఫ్ సర్ఫేస్ లెవెల్‌నే మళ్ళీ రిపీట్ చేసి, చివర్లో దానికి నాకు సంబంధం లేదు. ఇదంతా తూచ్ మొత్తం అబ్రకదబ్రా అనేలా చేసి, ట్రాక్ చేంజ్ చేసి థర్డ్ యాక్ట్‌ని బాగా డిసప్పాయింట్ చేశారు. నాకు క్లైమాక్స్ అసలు నచ్చలేదు. థర్డ్ యాక్ట్ చాలా వీక్‌గా ఉంది. ఏంటి ఇదేనా అనిపించింది. అండ్ ఇప్పటిదాకా అరవింద్ క్యారెక్టర్‌ని తీసుకొని, ఆ క్యారెక్టర్‌కి ఒక కరెక్ట్ ఆన్సరే ఇవ్వకుండా ఎండ్ చేశారు. యాక్చువల్లీ నేను వెయిట్ చేసిందే చివరిదాకా దానికోసం. ఆ తాళపత్రాలు, ఆ తాబేలు, వాటర్ రిఫ్లెక్షన్ ఇలా పాయింట్స్ తెచ్చారు ఫస్ట్ హాఫ్‌లో. బట్ వాటిని అలాగే వదిలేశారు. డీప్‌గా వెళ్ళాల్సింది. అది ఎస్ఎన్ నో ఆన్సర్ అన్నట్టు చేసేశారు. అందుకే డిసప్పాయింట్ అయ్యా. ఏమన్నా ఎక్స్‌ప్లోర్ చేస్తూ చెప్తారేమో అనుకున్నా, కానీ లేదు. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ పోర్షన్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. పంచ్ లేదు. కిల్లర్ మోటివ్ మాడిపోయినట్టుంది. ప్రిమైజ్ అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అండ్ థర్డ్ యాక్ట్ బోర్లా పడ్డాయి. ఇక్కడేంటంటే బోర్ కొట్టదు. బికాజ్ అన్నెసరీ ట్రాక్స్, అన్‌వాంటెడ్ సీన్స్ ఏమి ఉండవు. బట్ పాయింట్ ఏంటంటే ఇంపాక్టే మిస్ అయింది. ఒకటి తెచ్చి తీసుకెళ్ళి అవి ఇవి చూపి సడన్‌గా ఆపేసి, ఇప్పుడు ఇంకోటి ఇది అసలైంది అని ఎండ్ చేసినట్టుంది గానీ, అది అసలైంది అయినప్పటికీ దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. సో, నాకు ముందు చూపించిన ఎస్ఎన్ఏ కావాలి అనిపించింది. నాకా కూల్ డ్రింకే కావాలి. దాన్నే ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండేదని నా ఫీలింగ్. పర్ఫార్మెన్సెస్ వైస్ విజయ్ యాంటోనీ ఓకే. ఓకే. ఇంకో పర్సన్ బానే చేశారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజీఎం ఓకే. ఓకే టైప్ అంతే. ఫైనల్లీ జస్ట్ పర్లేదు మూవీ. ట్రై చేస్తే చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.